రసాయనాలు లేకుండా చేతులు శుభ్రం చేసే శానిటైజర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందారు కరీంనగర్ విద్యార్థులు. 10 లక్షల విలువైన ల్యాబ్ ఏర్పాటుకు అర్హత సాధించారు. ఈ ఘనత సాధించిన 3 విద్యార్థులను, వారికి సహకరించిన టీచర్లను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సత్కరించింది. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న శానిటైజర్లన్నీ రసాయనాలతో తయారవుతున్నవే. క్రిముల మాటలా ఉన్న శానిటైజర్లలో ఉన్న రసాయనాలు కడుపులోకి వెళ్లి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. దీనికి విరుగుడుగా సేంద్రియ పదార్థాలతో పెటల్ శానిటైజర్ అయిన లిక్విడ్ ను పారమిత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు లిఖిత, మధుమిత, శ్రావణి రూపొందించారు. కెమిస్ట్రీ టీచర్లు ధర్మేందర్, మల్లికార్జున్ వీరికి సహకారం అందించారు. Our product is a herbal hand sanitizer. This is completely herbal and this don't have any side effects. This is completely eco-friendly. This is called as innovative solution because we made this herbal hand sanitizer with locally available herbs. This is very helpful to the labours. The second product is a mask. This mask is prepared from occam of a coconut tree. Occam of coconut tree is a good absorber of carbon. So this will be helpful to the labours who are working in granites and crushes. అతి తక్కువ ఖర్చుతో తయారు చేయబడంతో పాటు ముఖ్యంగా ప్రామాణికంగా మన లేబర్ అడ్డాలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు చేతులు కడుక్కోకుండా ఆనందించడం జరుగుతుంది. అటువంటి వాళ్ళ మీద దీన్ని అబ్జర్వేషన్ చేసి వాళ్ళ హెల్త్ సమస్యలు కాపాడడంతో పాటు వాళ్ళ ఖర్చులు తగ్గిస్తూ ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ అటు సామాజికంగా కూడా ఈ ప్రోడక్ట్ మేము తయారు చేయడం వల్ల మాకు పారమితకి ఇది వచ్చింది అని చెప్పుటకు మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలు చేపట్టేలా ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహిస్తూ ఉంటారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థుల స్కూళ్లలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు 10 లక్షల రూపాయల రివార్డును కూడా కేంద్రం అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉత్తమ ఆవిష్కరణలు ప్రదర్శించిన 257 స్కూళ్లను ఎంపిక చేసి ఆ స్కూళ్లలో థింకర్స్ ల్యాబ్స్ మంజూరు చేసింది. ఇందులో కరీంనగర్ పారమిత స్కూల్ కూడా ఉంది. కేవలం ఇంట్లో వాడే పసుపు, అలోవెరా, ఇతర వనమూలికల ద్వారా ఈ శానిటైజర్ ను విద్యార్థులు రూపొందించారు. మురికిలో పనిచేసేవారు ఈ లిక్విడ్ తో తేలికగా చేతులు శుభ్రం చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ తో చేతులు తుడుచుకుంటే చాలు, మళ్లీ నీటితో కడగాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. రాష్ట్రం నుంచి 8 స్కూళ్లు అటల్ ఇన్నోవేషన్ మిషన్ పోటీలకు ఎంపికయ్యాయి. ఈ ఒక్క పాఠశాల విద్యార్థులే గెలుపొందారు. 10 లక్షల రూపాయలతో స్కూల్లో ల్యాబ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఏటా 2 లక్షల చొప్పున 5 ఏళ్ల పాటు మరో 10 లక్షలు కేటాయిస్తారని స్కూల్ మేనేజ్మెంట్ తెలిపింది. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత ఆలోచనలు పెరుగుతాయని, మరిన్ని ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. We are extremely happy to get this Atal Tinkering Lab. Now ఇది ఇన్ని లక్షల స్కూల్స్లో ఈ కాంపిటీషన్ జరిగినప్పుడు పిల్లలు అత్యంత అద్భుతంగా రాణించినందుకు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఉపాధ్యాయులను, తర్వాత ప్రధానోపాధ్యాయుని, పేరెంట్స్ అందరినీ కూడా. కరీంనగర్ విద్యార్థులు తయారు చేసిన శానిటైజర్ ను ఉత్పత్తి ప్రారంభించి త్వరలోనే మట్టి పనులు చేసే పేదలకు చౌక ధరకే అందించేందుకు పాఠశాల యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.